ఉంటుంది. నాకు కూడా తెలియదండి. కారణం నాకెవ్వరు చెప్పలేదు. వచ్చి అమాంతం మా మీద దాడి చేయడం జరిగింది. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఆ రోజు ఉదయం నేను ప్రజా దర్బార్‌కి వెళ్ళి ముఖరూపానంద రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ సాయంత్రం మాకిలా జరిగినందుకు, నేను వెళ్ళినందుకే ఇలా మా మీద అకస్మాత్తుగా సడన్‌గా వచ్చేసి దాడి చేశారనేసి మేమనుకుంటున్నాం. అంటే ఆ రోజు అసలు దాడికి ప్రధాన అక్కడ మీకు అదే ఘటనా స్థలానికి మీరు ఎందుకెళ్లారు? అసలు అక్కడ వాళ్ళ తెలిసి వెళ్లారా? లేదంటే మీరు యాదృచ్ఛికంగా అక్కడికెళ్లారా? మాకు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ ఎలా తెలుస్తాయండి? శ్రీధర్ నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ తెలుసు ఇవి. వాళ్ళు ఎక్కడున్నారు, ఎప్పుడొస్తారు అనేది మాకేం తెలీదు. మేము అప్పుడే ఒంటిమిట్ట నుంచి వచ్చి మా ఇంట్లో వాళ్ళు తినడానికి ఏమైనా కావాలి అని చెప్పేసి అడిగితే మేము అలా అన్నీ తీసుకొద్దామని చెప్పేసి మేము టోల్గేట్ దగ్గర ఆగున్నాము. ఫ్లవర్స్ కొనడానికి అక్కడే ఆగున్నాం అనమాట. వాళ్ళు 5 మినిట్స్లో మేము వెళ్ళిన 5 మినిట్స్కి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారేమో అనేసి మేము అనుకున్నాము. బస్ షెల్టర్ లోపలికి వెళ్ళారనమాట ఒక 5-6 మెంబర్స్. వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అనేసి మేము అనుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. ఏ ఊరు అనేది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయేంత వరకు మేము వదలము అని చెప్పేసి ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగిందండి. ఘటనా స్థలంలో అక్కడ అరవింద్ ఉన్నాడని మీకు విషయం తెలుసా? తెలుసు, నేను శ్రీధర్ని చూశాను. అంటే అక్కడ పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదంటే వాళ్ళని ఏమైనా ఫోటో తీసే ప్రయత్నం చేశారా? నేను ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడికి శ్రీధర్ వస్తాడని నాకు తెలియదు, కానీ వచ్చాడు. నేను చూశాను శ్రీధర్ని. మాకు శ్రీధర్కి 50 మీటర్స్ దూరం ఉంది. నేను ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయాలని నేను అనుకోలేదు. వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారు అనేసి నేను చూడటం అయితే చూశాను. శ్రీధర్ని ఇలా తొంగి అయితే చూశాను. వాళ్ళు అమాంతం వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళడమే దాడికి మోటివ్ అని అనుకోవచ్చా? మేము అక్కడ ఉన్నాము, వాళ్ళు వస్తారని మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు అలా కొట్టడానికి వచ్చారో, మరి వాళ్ళు వాంటెడ్గా వచ్చారో, మేము అక్కడ ఉన్నామని తెలుసుకొని వాళ్ళు వచ్చారో అనేది మాకు ఐడియా లేదు. మొత్తం ఘటన ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లో జరిగిందనమాట. మేము అక్కడికి వెళ్ళటం, మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కే వాళ్ళు వచ్చేయటం. ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు చేసుకోకుండా, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అంటున్నాడు మేము వీడియోస్ తీసాము, ఫొటోస్ తీసాము అనేసి అంటున్నాడు. వీడియోస్ తీసాము, ఫొటోస్ తీసాము అంటే అతను మా ఫోన్లు మా దగ్గర ఎందుకు ఉంటాయి? అతను లాగేసుకోవాలి.